ప్రభువైన నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని గ్రహించుకున్నాం. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధించవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి శిక్ష విధించకూడదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో 2 ధర్మశాస్త్రములు ఉన్నవి. ఒకటి దేవుడు రాసినటువంటి 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం, అలాగే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము రెండవదిగా ఉన్నది. ఈ మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే ద్వారా దేవుడు తెలియచేసినటువంటి మాట ఏంటంటే, ఎవరినైనా సరే న్యాయం చెప్పేదానికి వెళ్ళినప్పుడు ఆ న్యాయాన్ని మీరు చేసేటప్పుడు మీరు ఎలా న్యాయం తీర్చాలనే విషయాలు ఇక్కడ బోధిస్తున్నాడు మనకు. అయితే 2-3 సాక్షులు ఉంటేనే, ఇద్దరైనాను మీకు సాక్షులు ఉంటే వారికి న్యాయం తీర్చండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ గొప్ప మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అది అవును, 2-3 సాక్షులు ఉన్నప్పుడే నీవు ఆ యొక్క దోషికి న్యాయమును తీర్చమని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుని యొక్క న్యాయ చట్టం, దేవుని యొక్క న్యాయశాస్త్రంలో దేవుడు రాసినటువంటి విషయాలు ఈ లోకంలో చాలామంది కూడా కోర్టులు, న్యాయస్థానాల్లో కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా 2-3 కనీసం ఇద్దరైనా సాక్షులు లేకుండా ఆ కేసును కొనసాగించడం కానీ కొట్టివేయడం కానీ జరగదు. ఎందుకంటే ఒక మనిషిని దోషిగాను, ఒక మనిషిని నేరస్తునిగాను, ఒక మనిషికి శిక్ష వేయాలన్నా కానీ అతను చేసినటువంటి నేరాన్ని బట్టి, అతను చేసినటువంటి దోషాన్ని బట్టి ఇద్దరు ఎవరైనా సరే వచ్చి వారు సాక్ష్యం చెప్పినప్పుడు వారి యొక్క సాక్ష్య ప్రకారంగా ఆ వ్యక్తికి తీర్పు తీర్చడం జరుగుతుంది. అయితే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు న్యాయం తీర్చడానికి వెళ్ళినప్పుడు ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఏంటంటే అది న్యాయం తీర్చడానికి దేవుని యొక్క న్యాయం కలిగి ఉంది. పక్షపాతం లేనటువంటి న్యాయం తీర్చు. అలాగే నువ్వు న్యాయం తీర్చడానికి వెళ్ళినప్పుడు నువ్వు 2-3 సాక్షులు ఉండాలి. కనీసం ఇద్దరైనా సాక్షులు ఉండాలి. 2 సాక్షులు నీతో చెప్పినప్పుడు ఆ వ్యక్తి దోషి అని, ఆ వ్యక్తి నేరం చేసిన వాడని నువ్వు తీర్పు నువ్వు. అంతేగాని దేవునికి విరోధంగా ఎటువంటి తీర్పు కూడా నువ్వు ఇవ్వద్దని దేవుడు సెలవు. నీ యొక్క తీర్పు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, న్యాయమైనటువంటి తీర్పు ఉండాలని, సత్యమైనటువంటి తీర్పు ఉండాలని. అలాగే నీ తీర్పు తీర్చడము చాలా ప్రధానమైనది. కానీ నీ తీర్పులో న్యాయం ఉండాలి, సత్యం ఉండాలి. సత్యం ప్రకారంగా, న్యాయం ప్రకారంగా నీ తీర్పు తీర్చుకున్నట్టుగా ఉండాలి. అయితే ఈ లోకంలో మనమందరము ఈ రీతిగా న్యాయం తీర్చేవారుగా చట్టాల దగ్గరికి వెళ్తూ ఉన్నాం, న్యాయస్థానానికి వెళ్తూ ఉన్నాం. అయితే దేవుడు ప్రతి వారిని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఒకానొక దినమున మనందరినీ దేవుని యొక్క న్యాయ స్థానం ముందు నిలబెట్టే దినము ఒకటి ఉంది. ప్రియులారా, గమనించండి. ఈ లోకంలో ఉన్నప్పుడే, మీలో ప్రాణం ఉన్నప్పుడే జాగ్రత్తగా జీవించండి, సత్యం కలిగి జీవించండి, మంచి జీవితాన్ని అనుభవించండి ప్రియులారా. ఎందుకంటే ప్రాణ గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం తెలియజేస్తుంది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జనమును పోగు చేస్తారని. ఈ పోగు చేసినటువంటి జనములందరినీ, ఈ ప్రజలందరినీ దేవుని యొక్క మహా సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుని దగ్గరకు మనందరినీ సమకూర్చగలుగుతాం. మనమందరం కూడా దేవుని న్యాయస్థానం ముందు నిలబడే రోజు ఒకటి ఉన్నది. అయితే ఈ లోకంలో 2 సాక్షులు చెప్తేనే ఆ సాక్ష్యం చెల్లినట్లుగా, ఆ వ్యక్తి దోషం చేసినట్లుగాను, ఆ వ్యక్తి నేరం చేసినట్లుగా శిక్ష విధించబడుతుంది. మరైతే నీవు దేవుని నమ్మవు కదా. దేవుని నమ్మినటువంటి నీకు నీ మీద సాక్ష్యం చెప్పడానికి దేవుని న్యాయస్థానం ముందు నీ మీద సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అవును, మనకు తెలియకుండానే చాలామంది మన మీద సాక్ష్యం చెప్తారు. ముందు పాఠాల్లో మనము ఎవరెవరు మన మీద సాక్ష్యం చెప్తారు, దేవుని న్యాయస్థానం మీద మన మీద దోషారోపణ చేయవారు ఎవరు, మన మీద సాక్ష్యం చెప్పేది ఎవరో తెలుసుకున్నామండి. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు న్యాయం తీర్చడానికి వెళ్ళినప్పుడు 2-3 కనీసం ఇద్దరైనను ఇంక సాక్షులుగా ఉంటే ఆ దోషుని తీర్పు తీర్చు అని. ఈ తీర్పు ఎలా ఉండాలంటే సత్యమైనటువంటి తీర్పు కలిగి ఉండాలి. అలాగే నిష్పాక్షికంగా తీర్పు తీర్చాలి. అలాగే మంచి జ్ఞానంతో, తెలివితో తీర్పు తీర్చాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాట ద్వారా
నువ్వు ఎవరి మీదైనా తీర్పు తీర్చినప్పుడు వారికి శిక్షను విధించేటప్పుడు నువ్వు దేవుని న్యాయ చట్టాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అవును, ఈ యొక్క న్యాయ చట్టము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 5-6 వచనంలో రాయబడింది. దేవుని యొక్క న్యాయ చట్టము, దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో. అవును, దేవుడు కూడా మనల్ని తీర్పు తీర్చేటప్పుడు ఆయన న్యాయస్థానం ముందు మనం నిలబడినప్పుడు మన మీద కూడా ఇద్దరు సాక్ష్యం చెప్తేనే దేవుడు వింటాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనందరి మీద దేవుని నమ్మినటువంటి బుద్ధివారేమి, గొప్పవారేమి, ధనవంతులేమి, పేదలేమి, అలాగే జ్ఞానవంతులేమి, బలహీనులేమి, బలవంతులేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దేవదూతలను అందరినీ సమకూర్చెదరు దేవుని న్యాయస్థానం ముందు. ఆ రోజున మనం నిలవబడి మనం చేసినటువంటి క్రియలన్నిటిని బట్టి దేవుని న్యాయస్థానం ముందు నువ్వు చేయలేదు ప్రభా అని మనం చెప్పినా కానీ దేవుడు ఊరుకోడు. ఎందుకంటే అక్కడ మన మీద సాక్ష్యం పెట్టడానికి చాలా ఉన్నదండి. అవును, మనందరినీ సమకూర్చినప్పుడు అక్కడ ఆకాశము భూమి కలిగిపోయినట్లుగా రాయబడి ఉంటుందని దేవుడి చిన్న వాక్యంలో దీవించారు. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అలాగే తండ్రి, ఈ లోకంలో మీరు న్యాయం తీర్చేటప్పుడు ప్రభావ అయ్యా ఇదిగోనైనా అనుకూలమైనటువంటి తీర్పు కాకుండా ప్రభావ అయ్యా ఇదిగోనైనా న్యాయమైనటువంటి తీర్పు, సత్యమైనటువంటి తీర్పు ఒక వ్యక్తిని దోషిగాను సింహాసనం ఎదుట మేము సమకూర్చబడినప్పుడు మేము న్యాయస్థానం ముందు మేము నిలబడినప్పుడు ప్రభా మా మీద ఎవరెవరు సాక్ష్యం చెప్పారు ఆ విషయాలన్నీ మీ పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టివ్వండి. వాటిని గురించి ధ్యానించుకునే భాగ్యం నాకు దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.